బెంగళూరు జట్టు చేసిన బౌలింగ్ మార్పులు ఆ జట్టుకు కలిసి వచ్చాయి. పంజాబ్ జట్టుపై విజయం సాధించడంలో ఉపయోగపడ్డాయి. బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ అద్భుతంగా రాణించిన బెంగళూరు జట్టు 60 పరుగుల తేడాతో పంజాబ్ జట్టుపై విజయం సాధించింది. ఆర్సీబీ అందించిన 242 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు చేరుకోలేకపోయింది. 17 ఓవర్లకే కుప్పకూలింది. 181 పరుగులకే ఆలౌట్ అయింది. 60 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు ఓటమి పాలైంది. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీయగా స్వప్నిల్ సింగ్, లాకీ ఫెర్గ్యూసన్, కరణ్ శర్మలు 2 వికెట్లు తీసి జట్టు విజయానికి తోడ్పడ్డారు. ముందుగా టాస్ ఓడిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అదే ఆ జట్టుకు కలిసి వచ్చింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో వీరవిహారం చేశాడు. 18వ ఓవర్ వరకు క్రీజులోనే ఉన్నాడు. 47 బంతుల్లో 92 పరుగులు చేశాడు. సెంచరీ మిస్ అయ్యాడు. కోహ్లీ తన ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. ఈ సీజన్లో అంతగా రాణించని రజత్ పటీదార్ ఈ మ్యాచ్లో ఇరగదీశాడు. 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. 240 స్ట్రైక్ రేట్తో ఆడాడు. ఆర్సీబీ జట్టు భారీ స్కోర్ చేయడంలో సహకరించాడు. పటీదార్తో పాటు కెమెరన్ గ్రీన్ కూడా చెలరేగి ఆడాడు. 27 బంతుల్లో 46 పరుగులు చేశాడు. చివరిలో వచ్చిన దినేష్ కార్తిక్ కూడా బ్యాట్ ఝులిపించాడు. 7 బంతుల్లోనే 18 పరుగులు చేశాడు. వీరంతా అద్భుతంగా రాణించడంతో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసిన నాటికి 7 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీయగా కావేరప్ప 2 వికెట్లు పడగొట్టాడు. హర్షదీప్ సింగ్, శామ్ కరణ్ ఒక్కొక్క వికెట్ మాత్రమే తీయగలిగారు. శామ్ కరణ్ కేవలం 3 ఓవర్లలోనే 50 పరుగులు సమర్పించుకున్నాడు. భారీ లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్కు శుభారంభం దక్కలేదు. మొదటి ఓవర్లోనే ప్రభు సిమ్రన్ సింగ్ వికెట్ కోల్పోయింది. 6 పరుగుల వద్ద ఉన్న ప్రభు సిమ్రన్ సింగ్ని స్వప్నిల్ సింగ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన రిలీ రోసో గట్టిగా నిలబడ్డాడు. జానీ బెయిర్స్టోతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. జట్టు స్కోర్ను వీరిద్దరూ 71 పరుగుల వద్దకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో జానీ బెయిర్స్టో లాకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శశాంక్ సింగ్ కూడా అదరహో అనిపించాడు. అప్పటికే స్థిరపడి ఉన్న రిలీ రోసో బెంగళూరు బౌలర్లను ఉతికి ఆరేశాడు. 61 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. 27 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. 9 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. 225 స్ట్రైక్ రేట్తో పరుగులు పిండుకున్నాడు. జట్టు స్కోరు 107 పరుగుల వద్దకు చేరుకున్న సమయంలో రోసో అవుట్ అయ్యాడు. 106 పరుగుల వద్ద 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతున్న పంజాబ్ జట్టు 181 పరుగులకు ఆలౌట్ అయింది. జితేష్ శర్మ, లియామ్ లివింగ్స్టన్, అశుతోష్ శర్మలు ఈ మ్యాచ్లో నిరాశపరిచారు. దీంతో పంజాబ్ జట్టు ఓటమి ఖరారైంది. బెంగళూరు బౌలర్లో కర్ణ శర్మ 2 వికెట్లు తీశాడు. మంచి జోరు మీద ఉన్న రిలీ రోసో వికెట్తో పాటు జితేష్ శర్మ వికెట్ కూడా తీశాడు. జితేష్ శర్మను కేవలం 5 పరుగులకే పెవిలియన్ పంపాడు. స్వప్నిల్ సింగ్ కూడా 2 కీలక వికెట్లు తీశాడు. ఓపెనర్ ప్రభు సిమ్రన్ సింగ్ వికెట్తో పాటు లియామ్ లివింగ్స్టోన్ వికెట్ కూడా పడగొట్టాడు. లాకీ ఫెర్గ్యూసన్, జానీ బెయిర్స్టో, శామ్ కరణ్ వికెట్లు దక్కించుకున్నాడు. సిరాజ్ 3 వికెట్లు తీశాడు. విరాట్ కోహ్లీ శశాంక్ సింగ్ను రనౌట్ చేశాడు. మొత్తం మీద బెంగళూరు జట్టు సమిష్టిగా రాణించి మరుపురాని విజయం అందుకుంది. 92 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 60 పరుగుల తేడాతో పంజాబ్ జట్టుపై విజయం సాధించినప్పటికీ బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో 7వ స్థానంలోనే ఉంది. ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగు కాలేదు. ఆర్సీబీకి ఇది కేవలం 5వ విజయం మాత్రమే కావడంతో పాయింట్ల పట్టికలో మెరుగుదల కనిపించలేదు.